చెప్పడానికి మీ దర్శనమే కావడం లేదుగా? నేను ఈ మధ్య హోటల్కే వెళ్తలేదు మోహన్ బాబు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ కుమార్ బాబు. మీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను. దట్స్ ఆల్ రైట్. మరి ఇంతకు నా పని ఎంతవరకు వచ్చింది? మీ పన? అదేమిటి కుమార్ బాబు కొత్తగా మాట్లాడుతున్నారు? 2 లక్షల రూపాయలు పుచ్చుకొని. మోహన్ బాబు, మీరు ఆఫీస్కి వెళ్ళి మీరు 2 లక్షలు మీరు తీసేసుకోండి. వాపస్ తీసుకోవడానికి కాదు కుమార్, మీకు ఆ డబ్బు ఇచ్చింది ఒక ప్రత్యేకమైన పని సాధించడానికి. మర్చిపోయారా? మర్చిపోలేదు. ఆ ప్రత్యేకమైన పని నేను ఇప్పుడు చేయలేను, క్షమించండి అని చెప్తున్నాను. మాట తప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? ఒక తప్పుడు పని చేయడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కంటే తప్పడమే మంచి మార్గం అని తెలిసినప్పటి నుంచి. కుమార్ బాబు, ఓహో, ఇదా విషయం. ఓకే మిస్టర్ కుమార్, మీ అవస్థ నాకు అర్థమైపోయింది. దాంతో పాటు రమాదేవి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కూడా నాకు అర్థమైంది. మంజు, లోపలికెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, చూస్తావే. ఇప్పటికిప్పుడే 2 లక్షల రూపాయలు త్యాగం చేశాడు నీ కుమార్ బాబు. వెళ్ళి బెడ్రూమ్ లో వెయిట్ చేస్తూ ఉండు, క్షణంలో వచ్చేస్తాడు నీ ప్రియుడు. నీ నెత్తురు కళ్ళ చూడక ముందే ఎక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్. వెళ్తాను. వెళ్లే ముందు ఒక్క మాట, నువ్వు కొట్టిన ఈ దెబ్బ వడ్డీతో సహా ముట్ట చెప్తాను. నాది పాము పగ, గుర్తుంచుకో కుమార్. మంజు, ఏమిటిది? ఆ గాలిదేదో కూసారని బాధపడుతూ కూర్చున్నావా? అవునండి, నా మూలంగా మీ మిత్రుడితో విరోధం తెచ్చుకున్నారు. ఇలాంటి దుర్మార్గులతో స్నేహం కంటే విరోధమే మంచిది. నా వల్ల మీకు అపనిందలు అవమానాలు జరగకూడదు. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను కుమార్ బాబు. నో, నువ్వు ఇక్కడే ఉండాలి. బయటకు వెళ్ళి ఆ దుర్మార్గుల చేతిలో పడ్డానికి నేను ఒప్పుకోను. మంజు, ఒక్కటి గుర్తుంచుకో, మన మనస్సులో ఏ చెడు లేనంత కాలం మోహనే కాదు, ఈ ప్రపంచం అంతా కొండెక్కి గోల పెట్టినా మనం భయపడాల్సిన అవసరం లేదు. సరే, అదంతా మర్చిపో. అలా బయటకు వెళ్ళొద్దాం, కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే. నీకేం కావాలో కొనుక్కు. నాకేమీ కొనాలని లేదు. కనీసం నీకు కావాల్సిన టాయిలెట్ సామాన్లు కొనుక్కు. వెళ్ళి. ఆ పౌడర్ ఇవ్వండి. మంజు, నీతో ఒకసారి మాట్లాడాలి. మంజు, వదులు, చేయి వదులు. వీల్లేదు, నువ్వు నా మాటలు పూర్తిగా వినాల్సిందే. ఒక్క మాట కూడా వినను. వదులు. ఇది మా వ్యక్తిగత సమస్య, దీంతో నీకేం సంబంధం లేదు. ఏం చూసావు? కుమార్ బాబు, ప్లీజ్. ఇక నుంచి నువ్వు మంజు జోలికి రావడానికి వీల్లేదు, అర్థమైందా? ఈ ప్రసాద్ మీద అధికారం చెలాయించేవాడు ఇంతవరకు పుట్టలేదన్నగారు. మీకన్నా ముందే ఈ ప్రపంచంలోకి వచ్చాను బ్రదర్. కుమార్ సాబ్, నీకు పని విడిచిపెట్టింది